బంగ్లాదేశ్లో అసలేం జరుగుతుందన్న ప్రశ్న గత కొన్ని రోజులుగా భారతీయుల మనస్సులో అదే పనిగా మెదులుతోంది. సమస్య మనది కాదని ప్రశాంతంగా ఉండేందుకు వీల్లేదు. అది మన పొరుగు దేశం, సరిహద్దు దేశం. బంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేసిన షేక్ హసీనా పతనం భారతదేశానికి అనేక పెద్ద సమస్యలను తీసుకొస్తోంది. ఇటువంటి దుస్సంఘటనలు ఆ దేశానికి మేలు చేయవు. అందున మన భారతదేశానికి అస్సలే మంచిది కాదు. బంగ్లాదేశ్ యువత ఇప్పుడు తాలిబాన్ పతాకాన్ని చేతబోని ఢాకా వీధుల్లో తిరగడం ఆశ్చర్యకరం. బంగ్లాదేశ్ ఆవిర్భావంలో ఢాకా విశ్వవిద్యాలయ విద్యార్థుల పోరాట పటిమ ఎంతో కీలకం. అటువంటిది నేడు బంగ్లా యువత విపరీత ధోరణుల వైపు మొగ్గుచూపడం కూడా అస్సలు మంచిది కాదు. బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబుర్ రెహమాన్ విగ్రహాన్ని కూలగొడుతున్న దృశ్యం చూస్తుంటే ఆవేదన కలుగుతోంది. ప్రధానిగా రాజీనామా చేసి పలాయనం చెత్తగించిన షేక్ హసీనా ఇంటిని ఆందోళనకారులు ఆక్రమించుకుని అందిన కారికి వస్తువులను ఎత్తుకుపోతున్నారు. ఇదంతా రిజర్వేషన్ల గురించి బంగ్లా యువత నిరసన అని భారత మేధావి వర్గం మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. ఇది మన దేశానికి మరీ ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది బంగ్లాదేశ్ అల్లర్లను తప్పుదోవ పట్టించడమే అంటున్నారు. భారతదేశాన్ని మత ప్రాతిపదికన రెండుగా విభజించినప్పుడు తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్లు ఏర్పడ్డాయి. అయితే ఉర్దూ భాష మాట్లాడే పశ్చిమ పాకిస్తాన్, బంగ్లా మాట్లాడే తూర్పు పాకిస్తాన్ మీద ఆధిపత్యం చలాయించింది. సహించలేని షేక్ ముజీబుర్ రెహమాన్ నాయకత్వంలో తూర్పు పాకిస్తాన్ ప్రజలు ఎదురుతిరిగారు. దీంతో 1971లో భారతదేశ ప్రధాని ఇందిరాగాంధీ సహకారంతో తూర్పు పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. దేశం పేరు బంగ్లాదేశ్గా మారింది. షేక్ ముజీబుర్ రెహమాన్ను బంగ్లా బంధు అని పిలుచుకుని బంగ్లాదేశ్ జాతిపితగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. 1971 మార్చి 26న స్వతంత్ర దేశమైన బంగ్లాదేశ్కి ఆయన తొలి ప్రధాని అయ్యారు. 4 ఏళ్లు గడిచేయలేదు. 1975లో ఆయన్ని, ఆయన కుటుంబ సభ్యులతో సహా మొత్తం 17 మందిని ఆయన నివాసంలోనే ఆయన వర్గీయులే హతమార్చారు. ఆ సమయంలో జర్మనీలో ఉన్న ఆయన 2 కుమార్తెలు ఆ దురాగతం నుంచి తప్పించుకున్నారు. వాళ్లలో ఒకరైన షేక్ హసీనా ఆ తర్వాత భారతదేశంలో తలదాచుకున్నారు. షేక్ ముజీబుర్ రెహమాన్ అవామీ లీగ్ పార్టీ అధికారం కోల్పోయి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNP అధికారాన్ని కైవసం చేసుకుంది. మతపరమైన నమ్మకాలను చాలా కఠినంగా పాటించే ఫండమెంటలిస్ట్ పార్టీ అయిన BNP మొదటి నుంచి భారత వ్యతిరేకి. 1991 వరకు భారత్లోనే గడిపిన షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్ చేరుకున్నారు. 1996 ఎన్నికల్లో అవామీ లీగ్ గెలిచింది. అయితే తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలై హసీనాను బందీ చేసే పరిస్థితుల్లో ఆమె దేశం విడిచి మళ్లీ వెళ్లిపోయారు. కొంతకాలానికి తిరిగొచ్చాక BNP ప్రభుత్వం ఆమెను అరెస్ట్ చేసింది. ప్రజలు మాత్రం ఆమెను ఆదరించారు. 2009 ఎన్నికల్లో భారీ మెజారిటీతో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ను ప్రజలు గెలిపించుకున్నారు. 2024 వరకు వరుసగా 4 సార్లు ఆమెనే ప్రధానిగా ఎన్నికవుతూ వచ్చారు. అయితే ఆమె BNP పార్టీని ఎదగకుండా చేశారు. అందుకోసం 2024 ఎన్నికల్లో భారీ ఎత్తున రిగ్గింగ్ జరిగేందుకు సహకరించారని, అలా 4సారి కూడా ప్రధాని అయ్యారనేది ఆమెపై ప్రధాన ఆరోపణ. బంగ్లాదేశ్లో BNP కాకుండా జమాతే ఇస్లామీ అనే మరో పార్టీ కూడా ఉంది. సుప్రీంకోర్టు సదరు పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. అత్యంత కరుడుగట్టిన ముస్లిం మత పార్టీ జమాతే ఇస్లామీ. అది షరియా చట్టం దేశంలో అమలు కావాలని గట్టిగా ప్రశ్నిస్తోంది. పైగా పాకిస్తాన్కు అనుకూలంగా పనిచేస్తున్న పార్టీ. బంగ్లాదేశం వద్దని, తాము పాకిస్తాన్లోనే ఉండాలని 1971 నుంచి వాదిస్తున్న పార్టీ అది. బంగ్లాదేశ్లో మత రాజకీయ వాతావరణం గురించి క్లుప్తమైన సమాచారం ఇది. మరి తాజా దురాఘాతాలకు వీటికి నేరుగా సంబంధం ఉందా? అంతర్గత అసంతృప్తులు కాకుండా బాహ్యశక్తుల ప్రోద్బలం కూడా ఉందా అన్నది తెలియాలి కదా. అదేంటో చూద్దాం. నిజానికి ఈ తాజా గొడవలు ఈనాటివి కావు. 2018లోనే మొదలయ్యాయి. ఇంకా చెప్పాలంటే బీజాలైతే 1971లోనే పడ్డాయి. కానీ ప్రజలు వాటిని తీవ్రంగా తీసుకోలేదన్నాడు. సంగతి ఏంటంటే 1971 నాటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న యుద్ధవీరుల కుటుంబాలకు ఉద్యోగాల్లో 50% రిజర్వేషన్ను కల్పించేలా చట్టం చేశారు. 2018లో దాన్ని తిరిగి కొనసాగించడం ప్రజలకు నచ్చలేదు. అయితే ముజీబుర్ రెహమాన్ కూడా ఆదిలో రిజర్వేషన్లను అమలు చేసిన మాట నిజమే. ఆ తర్వాత ఆయన ఉండగానే వాటిని రద్దు చేశారు కూడా. 2018లో వాటిని పునరుద్ధరించడానికి పూనుకున్నప్పుడు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. దాంతో హసీనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పలేదు. అయితే 5% రిజర్వేషన్లను మాత్రం అమలు చేస్తామని, మిగతా అంతా రద్దు చేస్తామని, ప్రతివనే కొలమానంగా చూస్తామని చెప్పుకొచ్చారు. అయితే హైకోర్టు అందుకు విరుద్ధమైన తీర్పునిచ్చింది. 5% రిజర్వేషన్ను తాము రద్దు చేస్తున్నామని 1971లో నాటి ప్రధాని షేక్ ముజీబుర్ రెహమాన్ ప్రవేశపెట్టిన స్వాతంత్రోద్యమ వీరుల కుటుంబీకులకు 50% ఉద్యోగ రిజర్వేషన్ను కొనసాగించవలసిందేనని తీర్పునిచ్చింది. 2024 జూలై 21న దిగువ కోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసి
కేవలం 5% రిజర్వేషన్ మించి ఇవ్వొద్దని తీర్పు చెప్పింది. 50%ని 5%కే పరిమితం చేసినందుకు విద్యార్థులు శాంతించాలి కదా. నిజానికి వాళ్ళు అందుకు అంగీకరించి తమ ఆందోళనను విరమించారని తెలుస్తోంది. కాని ఉన్నట్టుండి వాళ్ళంతా రహదారుల మీద తీవ్రస్థాయిలో ఆందోళనకు దిగడం చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. తాజా డిమాండ్లేంటంటే అంతవరకు జరిగిన విద్యార్థి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, అరెస్ట్ చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలా 9 కోరికల అజెండా కాస్త 2024 ఆగస్టు 4 నాటికి మారిపోయింది. ప్రధాని హసీనా రాజీనామా చేయాలని మాత్రమే ఆందోళన లేవనెత్తారు. అది కాస్త హింసకు దారితీసింది. 100 మందికి పైగా మరణానికి కారణమైంది. జులైలో జరిగిన అల్లకల్లోలంతో కలిపి మృతుల సంఖ్య 440 దాటిందని మీడియా వెల్లడిస్తోంది. ప్రధాని హసీనా రాజీనామా చేసిన తర్వాత కూడా హింసాకాండ ఆగడం లేదు. తాత్కాలిక సైనిక ప్రభుత్వం విద్యార్థి నేతలతో సంప్రదింపులు జరిపింది. పార్లమెంటు రద్దయినట్టు అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్ ప్రకటించారు. త్వరలో ఎన్నికలు జరిపిస్తామన్నారు. ఆగస్టు 5న హసీనా నివాసంలో ఆమెను తక్షణం రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లాలని సైనికాధికారులు స్వయంగా చెప్పారు. అప్పటికప్పుడు అధ్యక్షుణ్ణి కలిసి రాజీనామా ఇచ్చి సైనిక విమానంలో బయలుదేరి భారతదేశానికి చేరుకున్నారామె. లండన్ వెళ్దామని ఆమె ప్రయత్నించినా కానీ ఆమెకు రక్షణ కల్పించలేమని, ఆమెపై విచారణ జరిపినట్లయితే ఆమెను బంగ్లాదేశ్కు అప్పగించకుండా ఉండలేమని బ్రిటన్ ప్రభుత్వం చెప్పడంతో తాత్కాలికంగా ఆమె భారతదేశంలో ఉండిపోయారు. ప్రస్తుతానికి నోబెల్ గ్రహీత మొహమ్మద్ యూనిస్ను సారథిగా చేసి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అజమాయిషీ మాత్రం సైన్యానిదే. బీఎన్పీ నేత ఖలీదా జియా ప్రధాని కానున్నారనే వార్తలు కూడా వినబడుతున్నాయి. మరింతకీ భారతదేశం పట్ల మొదట్నుంచే స్నేహంగా వ్యవహరించే షేక్ హసీనా పట్ల నిలువెల్లా అసహనం అక్కసూపించుకున్న చైనా, పాకిస్తాన్ల తెరవెనుక చర్యలేమైనా బంగ్లాదేశ్ విద్యార్థులను ఎగదోస్తుంటాయా అనే అనుమానాన్ని భారతదేశం పరిశీలిస్తోంది. నేరుగా వివరాలు తెలియాలంటే కొంచెం సమయం పడుతుంది. అయితే జమాతే ఇస్లామీ సంస్థ నేరుగా పాక్ ఐఎస్ఐకు అనుగుణంగా పనిచేస్తుందని, అది యువత విద్యార్థుల ఆందోళనలు మరింతగా రాజేసిందని చెప్తున్నారు. సందిట్లో సడేమియా అన్నట్టుగా భారత్ భూభాగంలోకి తీవ్రవాదుల్ని చొరబడేలా చెయ్యాలనేది వారి ఎత్తుగడ అని భారత నిఘా వర్గాలు ఊహిస్తున్నాయి. చైనాలో భారత హైకమాండర్గా చేసిన వీణా సిక్రీ మాట్లాడుతూ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడం వెనుక చైనా హస్తం ఉన్నట్లు, అది పాక్ చైనా ఉమ్మడి వ్యూహమని గ్రహించాలన్నారు. అయితే ఇదంతా కేవలం విద్యార్థి ఆందోళనే అని కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది. అదే అయితే జూలై 21 నాటి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఆందోళన ముగిసుండాలి. ముజీబుర్ రెహమాన్ని వ్యతిరేకించే, భారతదేశాన్ని నిరసించే జమాతే ఇస్లామీ తెర వెనుక హస్తం ఇక్కడ ఉందనేది సుస్పష్టం. 2024లో సుప్రీంకోర్టు నిషేధానికి గురై ఎన్నికల్లో పాల్గొనలేకపోయిన పార్టీకి విద్యార్థుల ఆందోళన రూపంలో ఆయుధం దొరికింది. ఇక మరో హస్తం సిఐఏది. అవును, అమెరికా నిఘా సంస్థ సిఐఏనే 2024 జనవరి బంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రతిపక్ష బీఎన్పీ నేతలని సిఐఏ ఏజెంట్లు కలుసుకున్నారు. వాళ్లు జమాతే నేతలతోనూ సమావేశమయ్యారు. ఇదేం అకస్మాత్తుగానో అనుకోకుండానో జరిగిన సమావేశం కాదు. కొన్నాళ్లుగా వారి మధ్య మంతనాలు నడుస్తూ తాజా ఎన్నికల నాటికి బంగ్లాదేశ్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీల విజయ అవకాశాలను పరిశీలించడానికి చేసిన ప్రయత్నమని హసీనాని గతంలో చెప్పారు. చైనా, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, కాస్త దూరంగా మాల్దీవులు, అటువైపుగా తూర్పు ఆఫ్రికా దేశాలు. వీటిని ఒక దారంతో గూర్చిపెడితే అది భారతదేశానికి ముప్పు అని మనకు తెలుసు. మన జాగ్రత్తలో మనమున్నాం. అయితే నిషేధిత మత పార్టీతో అమెరికా సంప్రదింపులకు కారణమేంటి? ఆసియా దేశాల్లో అమెరికాకు గట్టి సైనిక స్థావరం అవసరం. అది నావికాదళ స్థావరం అయితే మరీ మంచిదే. అందుకుగాను భారత్, బంగ్లాదేశ్, మయన్మార్ల మధ్య భూభాగాలను విడగొట్టి ఒక క్రిస్టియన్ దేశాన్ని ఏర్పాటు చేయగలిగితే అమెరికాకు స్థిరమైన నావల్ బేస్ ఒకటి ఏర్పడుతుంది. చైనాకు చెక్ పెట్టినట్టు ఉంటుంది. హసీనా చేసిన ఈ 2 ఆరోపణలు చాలా సున్నితమైనవి, తీవ్రమైనవి కూడా. బంగ్లా ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలు చూస్తే ఆమె ఆరోపణల్లో సత్యం లేకపోలేదని అనిపిస్తోంది. మరి చైనాకు ఏంటి లాభం? చైనాకు బంగ్లాదేశ్తో కాదు, భారత్తోనే వైరం. అయితే నానాటికి బంగ్లా, భారత్ల స్నేహం చిక్కబడుతూనే ఉండడం, బంగ్లాదేశ్ అటు చైనాతోనూ స్నేహంగా ఉండడానికి ప్రయత్నించడం చైనాకు నచ్చలేదు. బంగ్లాను భారత్కు వ్యతిరేకంగా మార్చడమే చైనా అజెండా. పాకిస్తాన్, మాల్దీవుల్లో చైనా వైఖరి చూసాం కదా. శ్రీలంకలో దాని జోక్యం గమనించాం కదా. ఇక మరో పెద్ద దేశం, పొరుగు దేశం, ఉమ్మడి సరిహద్దు కలిగిన దేశమైన బంగ్లాదేశ్లో భారత్ వ్యతిరేకతను రేకెత్తించగలిగితే దాని పని సులభతరం అవుతుంది. మీరుగాని గమనిస్తే హసీనా మంత్రివర్గాల్లోనే భారత అనుకూలురు, చైనా అనుకూలురు ఉన్నారు. ఈ మధ్యలో అమెరికాకు చోటు లేకపోయింది. దాంతో అది ప్రతిపక్ష బీఎన్పీని
పాక్ మద్దతుదారు భారత్ వ్యతిరేకి మతవాద జమాతే ఇస్లామీని దోవనం తనకు కలిసొస్తుందని భావించింది. పొరుగు దేశాల్లో అస్థిరత కలిగిస్తే చాలు, భారతదేశం గ్యాస అటువైపుగా మళ్లిస్తే ఎంతో కొంత ప్రశాంతతకు భంగం కలిగించడంలో సఫలీకృతులైనట్లే కదా. ఇవన్నీ ఎలా చెప్పదను అంటారా? మీరు ఒకసారి చూడండి. మయన్మార్లో ప్రజాప్రభుత్వం కూలిపోయి సైనిక పాలన నడుస్తోంది. తాజాగా బంగ్లాదేశ్లోనూ అదే పరిస్థితి. ఇక పాక్లో ఉన్నది పరోక్ష సైనిక పాలనే అన్నది అందరికీ తెలిసిందే. పాక్ సందర్శించండి. తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్ల మధ్య భారతదేశ మణిపూర్ రాష్ట్ర భూభాగం ఉంది. అక్కడ రిజర్వేషన్ల గురించి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మణిపూర్ అల్లర్లు భారత తాజా ఎన్నికల్లో ప్రధాన ఎన్నికలన్నదన్న మారాయి. పాలక పక్షానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్నది విద్యార్థుల ఉద్యోగ రిజర్వేషన్ల ఆందోళన అని మాత్రమే మీడియా వార్తలు, ముసుగు మేధావుల విశ్లేషణలో చెప్తున్నారు. బంగ్లాదేశ్ జాతిపితగా కీర్తించబడ్డ ముజీబుర్ రెహమాన్ విగ్రహాన్ని, దేశానికి స్వేచ్ఛను కల్పించిన వ్యక్తిని ఇప్పుడు ఎందుకు కూలదోశారు? ఎందుకంటే బంగ్లా స్వతంత్ర ప్రజాస్వామ్య దేశంగా ఉండడం జమాతే పార్టీకి మొదటి నుంచి ఇష్టం లేదు. స్వతంత్ర బంగ్లాదేశ్లో స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నవారా తాలిబాన్ జెండాను వీధుల్లో చేతబట్టి తిరుగుతున్నారు. ఇవి నమ్మసక్యమేనంటారా? కొంచెం ఆలోచించండి. స్వేచ్ఛ వద్దని అనుకునే మనిషి వంకలాస్లు హసీనా ఎంపీని లోపి చేశాక అందులో పాల్గొన్న ఆందోళనకారులు ఏ వస్తువుని పట్టుకుని ఫోటోలు దిగాల చూస్తుంటే వారి మానసిక స్థితిని అనుమానించాలి కానీ మెచ్చుకోలేం కదా. ఇప్పుడు వీరిని విద్యార్థి నాయకులని అనుకుంటే వీళ్లతోనే బంగ్లా సైన్యం సంప్రదింపులు జరిపి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. కొంచెం నీతి పెంచారు ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఊహించడానికి. వీరిని విద్యార్థి నేతలుగా ప్రకటించిన అసలు కుట్రదారులు వేరే ఎవరో ఉండాలి. రిజర్వేషన్ రద్దు కోరుతూ ఆ వెంటనే 9 అంశాలతో డిమాండ్ను వ్యక్తం చేసి సుప్రీంకోర్టు తీర్పు రాదని తమ ఏకైక ఆందోళన హసీనా రాజీనామా మాకరని అంటూ వెంటనే దాడులకు దిగినవారు, ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను తరలిపెట్టిన వాళ్ళు అందరూ విద్యార్థులే అంటే నమ్మకం కలగడం కష్టం. కానీ వారందరూ విద్యార్థులే అంటోంది ఒక వర్గం మీడియా, అవునంటోంది ఒక వర్గం నేతల సముదాయం. ఇలా అంటుంటే ఇదేదో ఊహాదాను అని మీరు అనుమానిస్తే అది నీ తప్పు కాదు. ఒక్క విషయం చెప్పమంటారా? రిజర్వేషన్ల విషయమే తీసుకోండి. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లు 50% వద్దు తీసేయమన్నారు. హసీనా ముందుగా వినకుండా, దూరం ఆలోచించకుండా మొండిగా వ్యవహరించి చెడ్డ పేరు మూటగట్టుకున్నారు. సుప్రీంకోర్టు కలగ చేసుకుని రిజర్వేషన్లను 5%కి పరిమితం చేసింది. ఇక్కడ విద్యార్థులకు అందరనేవాడి రిజర్వేషన్లు పెంచాలని మన దేశ సామాజిక ప్రధాన స్రవంతి మాధ్యమాలు కూడా వత్తాసు పలికాయి. అవే సంస్థలు భారతదేశంలో రిజర్వేషన్లను పెంచాలని, మరింత మందికి వర్తింపజేయాలని, అనేక అంశాల్లో కోటాను ఎక్కువ చేయాలని ఆందోళన చేస్తున్నాయి. ఈ 2 నాలుకల ధోరణిని చూస్తే సదరు సంస్థలు నిబద్ధతను, నిజాయితీని అనుమానించాల్సి ఉంటుందనేవి మన ఈ ప్రస్తావన. ఈ రికార్డుని ఎలా అర్థం చేసుకోవాలంటారో మీరు చెప్పండి. బంగ్లాదేశ్ జీడిపి భారత్ కంటే మెరుగ్గా ఉందని, భారత్ దాన్ని చూసి నేర్చుకోవాలని ఆకాశానికి ఎత్తిన మీడియానే ఈరోజు బంగ్లాదేశ్ ప్రధానిని నియంతగా అభివర్ణిస్తోంది. ఇక్కడ మీరు మరొకటి కూడా గమనించాలి. వారికి బంగ్లాదేశ్ అభివృద్ధిపై అభిమానం కంటే దాన్ని చూపించి భారత్ను చిన్నబుచ్చడం, ఆత్మాన్యూన్యత భావాన్ని నింపడమే గొప్ప కార్యక్రమంగా పెట్టుకున్నారని అనిపించడం లేదు? పశ్చిమ దేశాలు అంటే తాము తమదాన అనకుండా స్వచ్ఛందంగా పరిశీలించాలి. మీడియా, రాజకీయాలు, మేధావుల మాటలు, వార్తా కథనాల ప్రభావం ప్రజల మీద చాలా త్వరగా ప్రసరిస్తోంది. వారిని ప్రభావితం చేస్తోంది కనుకనే 1-10 సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించాల్సి వస్తోంది. బంగ్లాదేశ్లో నాయకత్వ మార్పుకు అంతర్గత బాహ్య శక్తులు పనిచేశాయా లేదా? వాడితో మనకేం చింత అని అనుకోవడానికి మననేం ఎంతో మంచి వాళ్ళ నడుమని ఎంజం. ప్రపంచంలో భారతదేశాన్ని గౌరవించే దేశాలు మాట్లే అస్థిలపరచడానికి కాచుకున్న దేశాలు ఉన్నాయి. లౌక్యంగా మెట్టుకురావడమే మనం చెయ్యాలి. రాజకీయ వ్యతిరేకుల్ని పెంచుకుని ప్రతిపక్షాన్ని అణచివేసి ఉద్యమాలపై సకారాత్మకంగా స్పందించకుండా మొండిగా ఉండబట్టి కదా హసీనా నేడు స్వదేశాన్ని విడిచి వేరే దేశంలో తలదాచుకుంటున్నారు. అప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వారితో మన సంబంధాలు సానుకూలంగా ఉండేలానే చూసుకోవాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. సరిహద్దుల వద్ద చొరబాటు జరగకుండా వేరే దేశాలు బంగ్లాను వాడుకుని భారత వ్యతిరేకతను పెంచి పోషించకుండా ఉండే జాగ్రత్త పడుతూ ప్రభుత్వాలు మారినా కూడా బంగ్లాదేశ్ ప్రజలకు భారత్ నమ్మదగిన మిత్రుడనే భావనను కలిగించాల్సిన బాధ్యత మనదే. అదే మన దేశ దౌత్యనీతి కావాలని నిపుణులు ఎప్పటికీ హెచ్చరిస్తున్నారు. ఏర్పడే ప్రభుత్వంలో భారత వ్యతిరేకులు, చైనా, పాక్, అమెరికా అనుకూలురు చాలా మంది ఉంటారు. అలా జరిగితే భారత్కు కంటి మీద కొనుక్కుండదు. ఇదేం భయపెట్టన కాదు, కఠిన వాస్తవం. శ్రీలంక, మాల్దీవ్స్, పాకిస్తాన్ ఉదంతాలు చూశాక భారతీయుల్లోనూ ఈ దశగా ఆలోచనలు కలుగుతున్నాయి. అయితే ప్రభుత్వాలు కదా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సింది. అందుకే ఇక మన ఆతృత మాత్రమే.
మన దేశం చుట్టూ ఉన్న అన్ని దేశాల్లోనూ ఎక్కడా స్థిరమైన పాలన కొనసాగడం లేదన్నది మాత్రం పచ్చి నిజం. ఇది మనకు శ్రేయస్కరం అంటారా, లేదా రాబోయే రోజుల్లో మనం ఇంకా గట్టిగా ఉండాలని, మన స్థాయిని పెంచుకోవాలని చెప్పడానికి ఇది ఒక ముందస్తు సంకేతం అంటారా? మీరే కామెంట్ చేయండి.